మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. ఈ చిత్తలూరి టాక్లో భాగంగా వీ హ్యావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్, దట్ ఈస్ పర్టికులర్లీ స్పోకెన్ ఇంగ్లీష్ టెక్నిక్స్, as you all know pretty well. So today I would like to tell you a few simple things which are very essential in our daily communication skills. ఇవి చాలా అవసరం అన్నమాట. సో అట్లాంటి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏమిటంటే ఆల్రెడీ అఫ్కోర్స్ ఇవన్నీ కూడా మన యొక్క చిత్తలూరి టాక్స్లో వచ్చినాయి, కానీ మళ్ళొకసారి మీకు అవి కాస్త రిపీట్ చేస్తే చాలా బాగుంటుంది, మీకు బాగా ప్రాక్టీస్ అవుతుందని నా ఉద్దేశం అన్నమాట, వేరే ఏం లేదు. ముఖ్యంగా ఏంటంటే చూడండి, మనకు బీ ఫార్మ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ స్పీకింగ్ అనేది, యాజ్ యూ నో వెరీ వెల్. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఉంటాయండి. దోస్ ఆర్ కాల్డ్ మోడల్ వర్బ్స్. ఈ మోడల్ వర్బ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ రొటీన్. సో ఎట్లా అంటే కొన్ని ఉంటాయి మనకు సింపుల్గా, ఏంటంటే సీమ్ టు బి వెరీ సింపుల్, బట్ దే ప్లే వైటల్ రోల్ ఇన్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు విల్ బీ టు మస్ట్ బీ అండి, ఒకసారి చెప్పాను. అవి సింపుల్ అంటే మనం జనరల్గా ఏదైనా ఒక సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్, అంటే బేసిక్ వెకాబులరీ అనేది కూడా మనకు చాలా అవసరం. ఈ బీ ఫార్మ్స్ అనేది చాలా అవసరం, ఎందుకంటే దే ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ డైలీ కన్వర్జేషన్. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇవి చాలా అవసరం అవుతాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ విల్ బీ టు మస్ట్ బీ అంటే విల్ బీ ఉంటుంది, వుడ్ బీ ఉంటుంది, షల్ బీ ఉంటుంది, షుడ్ బీ ఉంటుంది, కెన్ బీ ఉంటుంది, కుడ్ బీ ఉంటుంది, మే బీ ఉంటుంది, మైట్ బీ ఉంటుంది, మస్ట్ బీ ఉంటుంది. అంటే కొంతమంది మిత్రులు బేసిక్స్ కూడా ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ అన్నప్పుడు నాకు అంటే ఇవి మళ్ళీ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ కొంచెం షార్ట్ ఫామ్లో, అంటే హౌ ఫార్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హౌ దే ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఇన్ అవర్ డైలీ స్పీకింగ్ స్కిల్స్ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ అంతా ఇన్ డీటెయిల్ అవసరం లేదు కానీ, బట్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ డైలీ రొటీన్. సో దీస్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అనమాట. ఒకటేనండి, విల్ బీ అంటే ఏంది? ఫస్ట్ ఉంటుంది అని అర్థం. అంటే సబ్జెక్ట్ని బట్టి మారుతుంది. ఇప్పుడు ఇట్ విల్ బీ అన్నాం అనుకోండి, ఇది ఉంటుంది. దట్ విల్ బీ అన్నాం అనుకోండి, అది ఉంటుంది. అక్కడ ఈ ఇట్ దట్టుకు బదులు హీ ఉందనుకోండి, హీ విల్ బీ అన్నప్పుడు అతను ఉంటాడు. షీ విల్ బీ అన్నప్పుడు ఆమె ఉంటుంది. దే విల్ బీ అన్నప్పుడు వాళ్ళు ఉంటారు. అంటే ఫస్ట్ మీకు విల్ బీ అనేటువంటి మీనింగ్ తెలుగులో తెలిసి ఉంటే ఇక కన్స్ట్రక్షన్ వెరీ ఈజీ. యూ కెన్ ఈజీలీ ఫ్రేమ్ యువర్ ఓన్ సెంటెన్సెస్, ఓన్ ఎగ్జాంపుల్స్, అండ్ వేర్ you will be able to construct your own sentences, and you can go on practicing them a number of times in your daily practice. అది కదా మనకు కావాల్సింది. కాబట్టి ఇట్లా విల్ బీ అనే దానికి మీనింగ్ మీకు అర్థమైంది కదా. విల్ బీ అంటే ఉంటుంది, ఉంటాడు, ఉంటాయి, ఉంటవి, ఇవన్నీ ఫ్యూచర్ని తెలియజేస్తాం. విల్ అనేది రిఫర్స్, ఆల్వేస్ రిమెంబర్, విల్ అనేది మోడల్ ఆక్సిలరీ అంటాం మనం, అంటే మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాం. ఈ మోడల్ హెల్పింగ్ వర్బ్స్లో విల్ అనేది ఆల్వేస్ ఇట్ రిఫర్స్ ఫ్యూచర్ టెన్స్, అంటే భవిష్యత్తును తెలియజేస్తుంది. విల్ అనేటువంటి మోడల్ వర్బ్ మీకు ఎక్కడ కనబడినా ఓకే, ఇది ఫ్యూచర్ను హింట్ చేస్తుంది, ఫ్యూచర్ని ఐడెంటిఫై చేస్తుంది, ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఫాలోడ్ బై బీ అంటే ఉండటం. అండ్ ఇట్ షోస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ పర్సన్, ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ థింగ్, ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీథింగ్. అంటే ఇట్ షోస్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ఎ పర్సన్, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ఎ థింగ్. అండ్ పొజిషన్, బీ అనేది ఒక పొజిషన్ అంటే ఉండటం. ఇట్లా మీకు ఒక ఎగ్జాంపుల్ మీరు ఫ్రేమ్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఐ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. ఐ విల్ బీ ఎట్ హోమ్ టుమారో అంటే నేను రేపు ఇంటి వద్ద ఉంటాను అని చెప్పడం. అంటే చూడండి, మీరు ఏమైనా క్వశ్చన్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్, యూ విల్ బీ ఎట్ హోమ్ టుమారో ఉందనుకోండి, రేపు మీరు ఇంటి వద్ద ఉంటారు. మీరు రేపు ఇంటి వద్ద ఉంటారా అని మనం క్వశ్చన్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? యూ విల్ బీ ఎట్ హోమ్ టుమారోలోంచి యూ అనేది సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది మనకి. యూ తర్వాత విల్ ఉంది కదా, ఆ విల్ ఏదైతే ఉందో మోడల్ ఆక్సిలరీ, దాన్ని తీసుకొచ్చి యూ ముందు పెట్టాలి మనం. అప్పుడు విల్ యూ బీ ఎట్ హోమ్ టుమారో అవుతుంది.
విల్ యూ బీ ఎట్ హోమ్ టుమారో అవుతుంది. అంటే నువ్వు రేపు ఇంటి వద్ద ఉంటావా, మీరు రేపు ఇంటి వద్ద ఉంటారా? అర్థమైంది కదా. అంటే యూ విల్ బీ, యూ అనేది సబ్జెక్ట్, విల్ బీ అనేది మోడల్ ఆక్సిలరీ, ఎట్ హోమ్ టుమారో అనేది ఆబ్జెక్ట్ కింద మనం తీసుకున్నప్పుడు మీరు రేపు ఇంటి దగ్గర ఉంటారు. ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో మీరు ఎక్కడ ఉంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్తాం. దాన్నే మనం క్వశ్చన్ చేసినప్పుడు ఆ విల్ బీలో ఉన్నటువంటి విల్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి యూ కంటే ముందు పెట్టాలి. అంటే సబ్జెక్ట్ యూ కంటే ముందు పెట్టాలి. మనం పెట్టినప్పుడు ఏమైంది, విల్ యూ, తర్వాత మళ్ళీ బీ యాజ్ యూజువల్ అనమాట. సో విల్ యూ బీ ఎట్ హోమ్ టుమారో అంటే రేపు మీరు ఇంటి దగ్గర ఉంటారా అని క్వశ్చన్ చేయటం. మళ్ళీ ఇంకా నెగిటివ్ సెంటెన్స్ మళ్ళీ ఏముంటుంది, యూ విల్ నాట్ బీ ఎట్ హోమ్ టుమారో, రేపు మీరు ఇంటి వద్ద ఉండరు. విల్ నాట్ కాస్త మనం కాంట్రాక్షన్లో ఓంట్ అంటాం. అంటే WILL విల్, NOT నాట్. విల్ నాట్కి కాంట్రాక్షన్ ఏంటంటే కాంట్రాక్షన్ ఫార్మ్ ఓంట్, అంటే WONT. ఓంట్ అంటే విల్ నాట్. ఓంట్ ఈజ్ ఈక్వల్ టు విల్ నాట్. సో కాంట్రాక్షన్ బెటర్ టు యూజ్ కాబట్టి ఇక్కడ మన కాన్వర్సేషన్లో యూ వోంట్ బీ ఎట్ హోమ్ టుమారో అంటే నువ్వు రేపు ఇంటి వద్ద ఉండవు, లేదంటే మీరు రేపు ఇంటి వద్ద ఉండరు అని చెప్పడం. అట్లాగే మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్, వోంట్ యూ బీ ఎట్ హోమ్ టుమారో, వోంట్ యూ బీ ఎట్ హోమ్ టుమారో, రేపు మీరు ఇంటి వద్ద ఉండరా అని క్వశ్చన్ చేస్తాం. మళ్ళీ ఒకసారి ఇవన్నీ మనం 4 చూసుకోవాలి. యూ విల్ బీ ఎట్ హోమ్ టుమారో, రేపు మీరు ఇంటి వద్ద ఉంటారు. విల్ యూ బీ ఎట్ హోమ్ టుమారో, రేపు మీరు ఇంటి వద్ద ఉంటారా? యూ వోంట్ బీ ఎట్ హోమ్ టుమారో, రేపు మీరు ఇంటి వద్ద ఉండరు. వోంట్ యూ బీ ఎట్ హోమ్ టుమారో, రేపు మీరు ఇంటి వద్ద ఉండరా? ఇట్లా క్వశ్చన్ చేయడం. ఈ 4 ఫార్మ్స్ కంటే ఏముంటాయండి మన కాన్వర్సేషన్లో, అంతే కదా. ఒక వ్యక్తికి సంబంధించి మనం ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు దట్ టు ఫ్యూచర్, అంటే బై యూసింగ్ ద బీ ఫార్మ్స్ లైక్ దిస్ విల్ బీ. ఈ విల్ బీ తోటి మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాం కదా, యూ విల్ బీ ఎట్ హోమ్, నువ్వు రేపు ఇంటి వద్ద ఉంటావు. విల్ యూ బీ ఎట్ హోమ్, రేపు నువ్వు ఇంటి వద్ద ఉంటావా? యూ వోంట్ బీ ఎట్ హోమ్, రేపు నువ్వు ఇంటి వద్ద ఉండవు. వోంట్ యూ బీ ఎట్ హోమ్, రేపు నువ్వు ఇంటి వద్ద ఉండవా? నువ్వు కానీ మీరు కానీ. యూ అనేది టేక్స్ ప్లూరల్ అండ్ సింగులర్ సెన్స్ అనమాట. ఇంగ్లీష్లో యూ అన్న నువ్వుకి మీరుకి యూ అనేది వాడుతున్నాం. అట్లాగే విల్ యువర్ ఫాదర్ బీ ఎట్ హోమ్ టుమారో, రేపు మీ నాన్నగారు ఇంటి వద్ద ఉంటారా? ఎవరిని అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్, విల్ యువర్ ఫాదర్ బీ ఎట్ హోమ్ టుమారో, రేపు మీ నాన్నగారు ఇంటి వద్ద ఉంటారా అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? ఒకవేళ ఉంటారనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఎస్ మై ఫాదర్ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. Yes, my father will be at home tomorrow. Yes, my father will be at home tomorrow. My father will be at home tomorrow. My father, మా తండ్రి గారు, will be ఉంటారు, at home ఇంటి వద్ద, tomorrow రేపు. My father will be at home tomorrow. రేపు మా ఫాదరు ఇంటి వద్ద ఉంటారు అని మీరు సమాధానం చెప్తారు. లేరనుకోండి, ఉండరనుకోండి, no, my father won't be at home tomorrow. No, my father won't be at home tomorrow. My father won't be at home tomorrow. My father won't be at home tomorrow అని చెప్తారు. మా నాన్నగారు రేపు ఇంటి వద్ద ఉండరు అని చెప్తారు. అవతల ఆయనకు మళ్ళీ డౌట్ వచ్చి, అయ్యో మీ ఫాదర్ రేపు ఇంటి వద్ద ఉండరా అని అడుగుతాడు కదా మళ్ళీ వెంటనే. వోంట్ యువర్ ఫాదర్ బీ ఎట్ హోమ్ టుమారో, వోంట్ యువర్ ఫాదర్ బీ ఎట్ హోమ్ టుమారో, వోంట్ యువర్ ఫాదర్ బీ ఎట్ హోమ్ టుమారో, రేపు మీ ఫాదర్ ఇంటి వద్ద ఉండరా? అయ్యో అదేమిటి అని అడుగుతారు. ఎస్ మై ఫాదర్ వోంట్ బీ ఎట్ హోమ్ టుమారో, ఎస్ మై ఫాదర్ వోంట్ బీ ఎట్ హోమ్ టుమారో, రేపు మై ఫాదర్ ఇంటి దగ్గర ఉండరు అని మీరు చెప్తారు. ఉంటే ఎస్ మై ఫాదర్ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. ఓ విల్ యూ బీ యువర్ ఫాదర్, విల్ యువర్ ఫాదర్ బీ ఎట్ హోమ్ టుమారో, విల్ యువర్ ఫాదర్ బీ ఎట్ హోమ్ టుమారో అని మళ్ళీ అడుగుతారు. ఇది ఒక కాన్వర్సేషనే కదా. ఇట్లా మీరు కాన్వర్సేషన్స్, యు ఆర్ బెటర్ పార్టిసిపేట్ ఇన్ కాన్వర్సేషన్ విత్ యువర్ ఫ్రెండ్ ఆర్ విత్ యువర్ నైబర్స్. ఎవరు లేకపోతే అట్లీస్ట్ స్టాండ్ బిఫోర్ ది మిర్రర్ in your house, in your home, in your study room, in your bedroom, standing over there. Just go on practicing these sentences like anything. Then you will get beautiful English అండి. ఇట్లా విల్ బీతో ఎన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనం. అట్లాగే షీ విల్ బీ ఇన్ ద కిచెన్ ఆర్ హీ విల్ బీ ఇన్ ద కిచెన్. ఎప్పుడు షీ విల్ బీ ఇన్ ద కిచెన్ అని అనుకుందాం, హీ విల్ బీ ఇన్ ద కిచెన్ అందాం. హీ విల్ బీ ఇన్ ద కిచెన్, అతను కిచెన్లో ఉంటాడు. విల్ హీ బీ ఇన్ ద కిచెన్, అతను కిచెన్లో ఉంటాడా? ఈ వోంట్ బీ ఇన్ ద కిచెన్, అతను కిచెన్లో ఉండడు. వోంట్ హీ బీ ఇన్ ద కిచెన్, అతను కిచెన్లో ఉండడా? వేర్ విల్ యువర్ మదర్ బీ,
Where will your mother be? Your mother will be in the garden. My mother will be in the garden. My mother will be in the garden. Garden. My mother will be in the garden. Will your mother be in the garden? Yes, my mother will be in the garden. My mother will be in the office. Where will your mother be tomorrow? My mother will be in the office tomorrow. రేపు మా అమ్మగారు ఆఫీస్లో ఉంటారు అని చెప్తారు. మిమ్మల్ని ఎవరైనా మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు అంటే మై మదర్ ఎక్కడ ఉంటారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు వెంటనే? టుమారో బై దిస్ టైమ్ మై మదర్ విల్ బీ ఇన్ ద ఆఫీస్. మా అమ్మగారు ఆఫీస్లో ఉంటారు. మై మదర్ విల్ బీ ఇన్ ద ఆఫీస్. విల్ మై మదర్ బీ ఇన్ ద ఆఫీస్? మీకు మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు. మై మదర్ వోంట్ బీ ఇన్ ద ఆఫీస్. వోంట్ మై మదర్ బీ ఇన్ ద ఆఫీస్? ఇప్పుడు ఎవరన్నా మనల్ని అడుగుతాం, వేర్ విల్ బీ యువర్ మదర్? వేర్ విల్ యువర్ మదర్ బీ? వేర్ విల్ బీ యువర్ మదర్ అనొచ్చు. వేర్ విల్ యువర్ మదర్ బీ? మై మదర్ విల్ బీ ఇన్ ద ఆఫీస్. స్టేట్మెంట్. విల్ యువర్ మదర్ బీ ఇన్ ద ఆఫీస్? క్వశ్చన్. యువర్ మదర్ వోంట్ బీ ఇన్ ద ఆఫీస్. నెగటివ్ సెంటెన్స్. వోంట్ యువర్ మదర్ బీ ఇన్ ద ఆఫీస్? నెగటివ్ ఇంటరోగేటివ్. ఇవే కదా. ఇట్లా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ విల్ బీ అనే మీనింగ్ మీకు తెలిస్తే యూ కెన్ గో ఆన్ ఫ్రేమింగ్ యువర్ ఓన్ సెంటెన్సెస్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. దెన్ యూ విల్ గెట్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ మై ఇంటెన్షన్, గివింగ్ యూ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఎవ్రీ టైమ్. అట్లా మీకు విల్ బీ అనే మీనింగ్ తెలిస్తే దాని ముందు ఒక సబ్జెక్టు, దాని తర్వాత ఒక ఆబ్జెక్ట్ పెట్టుకొని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. She will be in the garden. He will be in the kitchen. They will be in the theater. We will be in the meeting. I will be in the classroom. You will be in the theater. Even away, I will be in the classroom. అంటే నేను క్లాస్రూమ్లో ఉంటాను. We will be in the meeting. మేము మీటింగ్లో ఉంటాం. You will be in the kitchen. నువ్వు కిచెన్లో ఉంటావు. He will be in the theater. అతను థియేటర్లో ఉంటాడు. దే విల్ బీ ఇన్ ద హాల్. వాళ్ళ హాల్లో ఉంటారు. ఇవన్నీ కూడా స్టేట్మెంట్సే కదా. ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మళ్ళీ క్వశ్చన్ చేసుకోవాలంటే నేను యాజ్ ఎ సెడ్ ఆల్రెడీ యాజ్ ఎ టోల్ యూ ఆల్రెడీ దట్ దాన్ని విల్ ముందు పెట్టి మనం మాట్లాడతాం. ఐ విల్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో. రేపు నేను మీటింగ్లో ఉంటాను. మిమ్మల్ని ఎవరైనా అడగాలి, అప్పుడు మీరు రేపు మీటింగ్లో ఉంటారా అని అడిగితే ఏమంటాం? విల్ యూ బీ ఇన్ ద మీటింగ్ టుమారో? విల్ యూ బీ ఇన్ ద మీటింగ్ టుమారో? రేపు మీరు మీటింగ్లో ఉంటారా? ఉంటాననుకోండి, నేను ఏం చెప్తాను? ఐ విల్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో. అవును, నేను రేపు మీటింగ్లో ఉంటాను అని చెప్తాను. లేననుకోండి ఏం చెప్తాను? ఐ వోంట్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో. రేపు నేను మీటింగ్లో ఉండను అని. అదేమిటి మీరు మీటింగ్లో ఉండరా అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఏ క్వశ్చన్ చేస్తారు? వోంట్ యూ బీ ఇన్ ద మీటింగ్ టుమారో? వోంట్ యూ బీ ఇన్ ద మీటింగ్ టుమారో అంటే రేపు మీరు మీటింగ్లో ఉండరా అని అడుగుతారు. అంటే క్వశ్చన్ ఆన్సర్సే కదా. డైలాగ్స్లో ఏముంటాయండి? ఎక్స్చేంజ్ ఆఫ్ యువర్ డైలాగ్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ యువర్ సెంటెన్సెస్ విత్ అదర్ పర్సన్. యూ గివ్ ఏ స్టేట్మెంట్ సమ్ టైమ్స్ అండ్ యూ విల్ ఆస్క్ క్వశ్చన్ అండ్ యూ విల్ ఆన్సర్. క్వశ్చనింగ్ ఆన్సరింగ్ ఇదే కదా ఉంటుంది. ఏముంటుందండి? మనం ప్రశ్నలు వేస్తాం, సమాధానాలు చెప్తారు వాళ్ళు ప్రశ్నలు వేస్తే మనం సమాధానం చెప్తాం. దాంట్లో పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది. అవునని ఒకసారి చెప్తాం, కాదని ఒకసారి చెప్తాం. మీరు స్టేట్మెంట్ ఇస్తాం, ఒక ప్రశ్న ఇస్తాం, నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తాం, నెగిటివ్ ప్రశ్న ఇస్తాం. ఈ నాలుగే ఉంటాయి ఎంతసేపు. స్టేట్మెంట్ ఎస్ఎస్ఏఎస్ అంటాం, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్. అసర్టివ్ సెంటెన్స్, దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఆ అసర్టివ్ సెంటెన్స్ ఉంటుంది, స్టేట్మెంట్ అనమాట. అసర్టివ్ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ అది ఇట్స్ ఎ స్టేట్మెంట్. ఐ విల్ బీ ఇన్ ద మీటింగ్ స్టేట్మెంట్, నేను మీటింగ్లో ఉంటాను. దానికి మళ్ళీ క్వశ్చన్, విల్ యూ బీ ఇన్ ద మీటింగ్? ఇఫ్ ఎనీబడి ఆస్క్ మీ దట్. ఇప్పుడు ఎవరైనా నన్ను క్వశ్చన్ వేస్తారనుకోండి, ఎట్లా క్వశ్చన్ వేస్తారు వాళ్ళు? విల్ యూ బీ ఇన్ ద మీటింగ్? అవును అనుకోండి, నేను చెప్తాను ఎస్ ఐ విల్ బీ ఇన్ ద మీటింగ్ అంటాను. లేదనుకోండి, నో ఐ వోంట్ బీ ఇన్ ద మీటింగ్. మళ్ళీ వాళ్ళు ఉండరా మీటింగ్లో అన్నప్పుడు ఏం చెప్తారు? వోంట్ యూ బీ ఇన్ ద మీటింగ్? మీరు రేపు మీటింగ్లో ఉండరా? వోంట్ యూ బీ ఇన్ ద మీటింగ్ టుమారో? మీరు రేపు మీటింగ్లో ఉండరా అని చెప్తాం. ఇట్లా విల్ బీ మీనింగ్ ఇఫ్ యూ నో, దెన్ యూ కెన్ గో ఆన్ ప్రాక్టీసింగ్ మెనీ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్. అట్లా ఫస్ట్ బేసికల్గా ఏంటంటే చాలామంది దే డోంట్ నో వాట్స్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ మోడల్ ఆక్సిలరీస్ అంటే. ఈ మోడల్ ఆక్సిలరీస్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్స్ కనుక మనం యాక్చువల్ మీనింగ్స్ ఆఫ్ దీస్ మోడల్ ఆక్సిలరీస్ ఇఫ్ యూ నో వెరీ వెల్, సో డెఫినెట్లీ కెన్ గో ఆన్ ప్రాక్టీసింగ్ దెమ్.
నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకోవడం ఏంది, దట్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇఫ్ యూ వాంట్ థింకింగ్, if you are good intentionally, if you are a strong desire in your mind, you can go on learning many exercises. బేసికల్గా చాలామందికి ఏంటంటే, యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ ఈజ్ కన్సర్న్, చాలామందికి పాపం ఈ చిన్న చిన్న మోడల్ ఆక్సిడరీస్ మీనింగ్స్ కూడా స్పష్టంగా తెలియదు. తెలియక గందరగోళానికి గురవుతారనమాట. తర్వాత హౌ టు యూస్ దెమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు ఒక విల్బీని మీదనే నాకు ఇంత టైం పట్టింది చూడండి. అంటే ఇప్పుడు చెప్పుకుంటా పోతే ఏముంటుంది, ఐ కెన్ గో ఆన్ కంప్లీటింగ్ మై సిలబస్ అండ్ ఆల్. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ థింగ్ కదా, మీకు ఎంతవరకు వచ్చిందనేది నాకు ఇంపార్టెంట్. అందుకే నేను మళ్ళీ వీటి మీద స్ట్రెస్ చేస్తున్నాను. ఒక విల్ బీ నేను ఇంత సమయం తీసుకుంటా, వుడ్ బీ ఉంటుంది, షల్ బీ ఉంటుంది, షుడ్ బీ ఉంటుంది, కెన్ బీ ఉంటుంది, కుడ్ బీ ఉంటుంది, మే బీ ఉంటుంది, మైట్ బీ ఉంటుంది, మస్ట్ బీ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. అట్లాగే వుడ్ బీ, ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్. మరి విల్ బీకి వుడ్ బీకి తేడా ఏంటంటే, విల్ బీ గివ్స్ us more assurance and more possibilities there. If I say that I will be in the meeting tomorrow, అంటే definitely there is a chance to me to be in the meeting tomorrow, 100%. Some assurance is there if I use will by. అట్లా కాకుండా వుడ్ బీ అన్నా అనుకోండి, ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో అన్నప్పుడు వుడ్ బీ హ్యాస్ లెస్ అష్యూరెన్స్ కంపేరింగ్ టు దిస్. తర్వాత వుడ్ అనేది ఇట్ ఈస్ సెడ్ దట్ వుడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఫర్ ది విల్కి పాస్ట్ టెన్స్ అనమాట. జనరల్గా మనం ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇన్ దిస్ రికార్డ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వుడ్ బీకి ఈ సెడ్ ఐ విల్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో అని ఒక సెంటెన్స్ ఉందనుకోండి. ఈ సెడ్ ఐ విల్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో డైరెక్ట్ స్పీచ్. దాన్ని ఇండైరెక్ట్లోకి చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ సెడ్ దట్ హీ వుడ్ బీ ఇన్ ద మీటింగ్ ద నెక్స్ట్ డే. He would be in the meeting the next day. He said that he would be in the meeting the next day. I hope you got clarity. అట్లా అనమాట. అంటే విల్ బీ కాస్త ఏమవుతుందంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ బీ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే అది కూడా ఫ్యూచర్ సెన్సే, కానీ కాకపోతే ఏంటంటే ఇట్ హ్యాస్ లెస్ అష్యూరెన్స్ అనమాట. తర్వాత ఏంటంటే ఒక రూల్ మనకి ఏంటంటే ప్రజెంట్ అండ్ చేంజెస్ టు పాస్ట్ టెన్స్ కాబట్టి ఆ విల్ బీ అనే దానికి అంటే విల్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి మనకి వుడ్ అవుతుంది కాబట్టి, సో బీకి బీనే ఉంటుంది, విల్ కాస్త వుడ్గా మారిపోతుంది అంటే పాస్ట్ సెన్స్ అనమాట, పాస్ట్ టెన్స్ అనమాట. కాబట్టి ఈ సెడ్ దట్ ఈ వుడ్ బీ ఎట్ హోమ్ ద నెక్స్ట్ డే, టుమారో కూడా ద నెక్స్ట్ డే అని చేంజ్ అవుతుంది, ఒక రూల్ అనుకోండి. బట్ నేను ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే విల్ బీ కాస్త వుడ్ బీ అవుతుంది అనమాట. అంటే వుడ్ బీ యొక్క పర్పస్ అది. అంటే వుడ్ బీ జనరల్గా మనం WOULD వుడ్ అనేదాన్ని ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ద పాస్ట్ టెన్స్ ఫర్ WILL విల్ అనమాట. కాబట్టి ఐ విల్ బీ ఎట్ హోమ్, ఈ సెడ్ ఐ విల్ బీ ఎట్ హోమ్ అనే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ కాస్త ఈ సెడ్ దాట్ ఈ వుడ్ బీ ఎట్ హోమ్ అవుతుంది అనమాట. సో ఈ వుడ్ బీ ఎట్ హోమ్ అవుతుంది. సరే ఎగ్జాక్ట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ వుడ్ బీ అని తెలుగులో మనం అనుకున్నప్పుడు, ఉండి ఉంటుంది, ఉండి ఉంటాడు అని చెప్పడం. ఉండి ఉంటుంది అంటే సో దెర్ ఇస్ నో 100% గ్యారంటీ, బట్ ఉండే అవకాశం ఉంటుందని గెస్సింగ్లో కూడా మనం యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ లెస్ అష్యూరెన్స్, వెన్ సంథింగ్ హ్యాస్ లెస్ అష్యూరెన్స్ మనం వుడ్ బీ అని కూడా చెప్తాం. ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్, ఐ విల్ బీ ఇన్ ద మీటింగ్కి ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్కి తేడా ఉంటుంది. ఐ విల్ బీ ఇన్ ద మీటింగ్ అంటేనేమో అష్యూరెన్స్, యూ ఆర్ గివింగ్ ద అష్యూరెన్స్ టు అదర్ పర్సన్ అండ్ ఇట్ షోస్ యువర్ విల్లింగ్నెస్ క్లియర్లీ దట్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద మీటింగ్ టుమారో అని అర్థం. ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్ అంటే అఫ్కోర్స్ ఉండి ఉండవచ్చు, అంటే ఉండే అవకాశం ఉంటుంది, బట్ ఉండి ఉండవచ్చు అంటే ఇట్ హ్యాస్ అ లెస్ అష్యూరెన్స్ అని అర్థం అనమాట. కాబట్టి ఈ వుడ్ బీ అనేటువంటి యూసేజ్ ఏదైతే ఉందో ఈ పాస్ట్ టెన్స్ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఎక్కువగా వాడతామనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సరే అట్లా గుర్తుపెట్టుకొని మళ్ళీ దీనికి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్, నేను మీటింగ్లో ఉంటాను. వుడ్ ఐ బీ ఇన్ ద మీటింగ్, నేను మీటింగ్లో ఉంటాను. అంటే ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్, నేను మీటింగ్లో ఉండి ఉంటాను అనుకుందాం. దట్ ఈస్ ద కరెక్ట్ తెలుగు యూసేజ్. ఐ వుడ్ బీ ఇన్ ద మీటింగ్, నేను మీటింగ్లో ఉండి ఉంటాను. వుడ్ ఐ బీ ఇన్ ద మీటింగ్, నేను మీటింగ్లో ఉండి ఉంటానా. ఐ వోంట్ బీ ఇన్ ద మీటింగ్, నేను మీటింగ్లో ఉండి ఉండను. వుడ్ నాట్ బీ, వుడ్ నాట్ అనకుండా మనం వుడెంట్ బీ. ఐ వుడెంట్ బీ ఇన్ ద మీటింగ్, ఐ వోంట్ బీ ఇన్ ద మీటింగ్, ఐ వుడెంట్ బీ ఇన్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో ఉండి ఉండను. వోంట్ ఐ బీ ఇన్ ద మీటింగ్, నేను మీటింగ్లో ఉండి ఉండను. వోంట్ ఐ బీ ఇన్ ద మీటింగ్, నేను మీటింగ్లో ఉండి ఉండను క్వశ్చన్ చేసుకోవటం. అట్లా he would be in the theatre. Would he be in the theatre? He wouldn't be in the theatre. Won't he be in the theatre?
She would be in the kitchen. Would she be in the kitchen? She won't be in the kitchen. Won't she be in the kitchen? They would be in the meeting. Would they be in the meeting? They won't be in the meeting. Won't they be in the meeting? It would be in the cupboard. Would it be in the cupboard? It wouldn't be in the cupboard. Won't it be in the cupboard? Atla. I would be there. Would I be there? I won't be there. Won't I be there? ఇట్లా వుడ్ బి ద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ ఆన్ యువర్ ఓన్ అండి. అంటే మీకు వుడ్ బి అనే దానికి ఒక పర్టికులర్గా మీకు తెలుగులో ఇప్పుడు ఒక మీనింగ్ తెలిసింది కదా, ఉండి ఉంటాను, ఉండి ఉంటుంది, ఉండి ఉంటాడు, విచ్ హ్యాస్ అ లెస్ అష్యూరెన్స్ అనే దాంట్లో. తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్లో మనం వుడ్ బి అనేది యూజ్ చేస్తామని మీకు అర్థమైంది. కాబట్టి ఈ వుడ్ బి తోటి కొన్ని సెంటెన్సెస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది కదా. ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఇన్నిసార్లు వై ఐఎమ్ రిపీటింగ్ దీస్ సెంటెన్సెస్ అంటే యూ షుడ్ రిపీట్. దోస్ హూ రిపీట్, those people only, those who can repeat only can acquire the skills of speaking. Please remember, ఎవరైతే ఎక్కువ సార్లు ఈ సెంటెన్సెస్ని రిపీట్ చేస్తూ ఉంటారో వాళ్ళే అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ వాళ్ళకి వస్తుంది. నేర్చుకున్న దాకా మనం ఎంత ప్రాక్టీస్ అంటే అంత ప్రాక్టీస్ చేయాలండి. అట్లా విల్ బి, వుడ్ బి. అర్థమైంది కదా. విల్ బి అంటే ఉంటుంది, ఉంటాడు అని. వుడ్ బి అంటే ఉండి ఉంటుంది, ఉండి ఉంటాడు, ఉండి ఉంటాము. ఇట్లా లెస్ అష్యూరెన్స్ అని. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో యూజ్ చేస్తారని. విల్కి పాస్ట్ టెన్స్ వుడ్ అని. ఆ కాన్సెప్ట్లో మనం డైరెక్ట్ స్పీచ్లో విల్ బి ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ బిగా వాడతామని. అర్థమైంది కదా. ఇట్లా ఈ వుడ్ బిని మీద మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ప్లీజ్ ప్రాక్టీస్. అట్లా ఇంకోటి కెన్ బి. ఇవన్నీ మోడల్స్. వీటన్నిటికీ విల్ టు మస్ట్. యాక్చువల్గా విల్, వుడ్, కెన్, కుడ్, షాల్, షుడ్, మే, మైట్, మస్ట్. వీటన్నిటి తర్వాత మనం బి అనే బీ ఫామ్ యాడ్ చేసాం కాబట్టి ఇది బీ ఫామ్స్ అయినాయి. ఫ్యూచర్ బీ ఫామ్స్ అంటాం మనం. ఫ్యూచర్ ఆక్సిలరీస్, దీస్ ఆర్ ఆల్సో కాల్ ఫ్యూచర్ ఆక్సిలరీస్. దీస్ ఫ్యూచర్ ఆక్సిలరీస్ ప్లే a vital role in our daily communication. కాబట్టి వాటి తెలుగు అర్థాలు కూడా మీకు తెలిసి ఉండాలని ఇన్నిసార్లు నేను మీకు రిపీట్ చేసి మరి చెప్తున్నాను. ఇప్పుడు కెన్ బి ఉందనుకోండి. కెన్ బి అంటే, కెన్ అంటే ఇట్ షోస్ ద అబిలిటీ ఆఫ్ ఎ పర్సన్. అబిలిటీ. బి అంటే ఉండటం. అంటే కెన్ బి అంటే ఉండగలదు, ఉండగలను, ఉండగలదు, ఉండగలను, ఉండగలదు, ఉండగలడు. ఈ గలడు, గలగటము అంటే గలగటం, ఉండగలగటము అంటే ఇట్ ఈస్ అబిలిటీ. కెన్ అనేది ఎబిలిటీ. చూడండి, విల్ బి అన్నప్పుడు, ఉంటుంది అన్నాం సింపుల్గా. కెన్ బి అన్నప్పుడు ఉండగలదు. ఇట్ షోస్ ద అబిలిటీ. ఇట్ రిఫర్స్ అబిలిటీ. కెన్ ఆల్వేస్ రిఫర్స్ అబిలిటీ. ప్లీజ్ రిమెంబర్, wherever you see the modal auxiliary, the modal helping verb like can always refers ability of a person. Ability. కాబట్టి ఉండగలదు, ఉండగలను, ఉండగలడు. ఏదైనా ఇట్ డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ వాట్ వి యూజ్ ఇన్ ఎ సెంటెన్స్. ఇప్పుడు ఐ కెన్ బీ ఇన్ ద మీటింగ్ అని అనుకోండి. ఐ కెన్ బీ ఇన్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో ఉండగలను. అంటే ఐ విల్ బీ ఏబుల్ టు దేర్ అని అర్థం. ఐ విల్ బీ ఏబుల్ టు దేర్. ఐ కెన్ బీ దేర్ అన్నాను అనుకోండి. ఏ మ్యాన్, కెన్ యూ బీ దేర్ బై దిస్ టైమ్? బై 1 o'clock యూ షుడ్ బీ దేర్. కెన్ యూ బీ దేర్ బై 1 o'clock యూ షుడ్ బీ దేర్. 1 గంటకు మీరు అక్కడ ఉండాలి. కెన్ యూ బీ దేర్, మీరు అక్కడ ఉండగలరా అని క్వశ్చన్ అడుగుతారు. ఐ కెన్ బీ దేర్ బై 1:30. షూర్, ఐ కెన్ బీ దేర్ బై 1:30. 1:30కి నేను అక్కడ ఉండగలను అని చెప్తాను నేను. అంటే దిస్ షోస్ మై ఎబిలిటీ. ఐ విల్ బి దేర్ బై 1:30 అన్నప్పుడు నేను అక్కడ ఉంటానని సింపుల్గా చెప్పడం. కానీ ఐ కెన్ బీ దేర్ అన్నప్పుడు డెఫినెట్గా ఐ పుట్ మై ఎఫర్ట్స్ టు రీచ్ దట్ పాయింట్ బై 1:30 అని చెప్పడం. అండ్ ఈవెన్ ఐ విల్ బీ ఏబుల్ టు బి దేర్, ఐ విల్ బీ ఏబుల్ టు బి దేర్ బై 1:30 అని అర్థం. అంటే కెన్ బీకి అంత తేడా ఉంది.
విల్ బీకి కెన్ బీకి అంత తేడా ఉంది. రిమెంబర్, మోడల్ ఆక్సిలరీస్ మీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ చాలామందికి మోడల్ ఆక్సిలరీస్ యొక్క మీనింగ్స్ కనుక స్పష్టంగా తెలుగులో తెలిసి ఉంటే అద్భుతంగా వాళ్ళు మాట్లాడేటప్పుడు యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఇంత స్ట్రెస్ చేస్తున్నాను. ఐఎమ్ స్ట్రెస్సింగ్ లైక్ దిస్ బికాస్ యూ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మోడల్ ఆక్సిలరీస్. జనరల్గా మీకు ఇవి ఎక్కడ దొరకవు. ఇంత స్పష్టంగా మీరు తెలుసుకుంటే యూ కెన్ గో ఆన్ ఫ్రేమింగ్ యువర్ ఓన్ సెంటెన్సెస్. అందుకే నేను ఇక్కడ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ అంటే ఐఎమ్ టీచింగ్ యూ హౌ టు క్యాచ్ ద ఫిష్. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఫిష్, ఐఎమ్ గివింగ్ యూ హుక్. నేను మీకు గాలాన్ని ఇస్తున్నాను, ఆ గాలంతో ఎట్లా చేపలు పట్టాలో చెబుతున్నాను. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఫిష్. దట్ ఈస్ ఏ ప్రోవర్బ్ కదా, అద్భుతమైన ప్రోవర్బ్ ఉంది చైనీస్లో. డోంట్ గివ్ హిమ్ ద ఫిష్, టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ దెమ్ అని. డోంట్ గివ్ హిమ్ ఫిష్, డోంట్ గివ్ హిమ్ ద ఫిష్, teach him how to catch the fish. That's what I'm doing here. I'm teaching you how to catch the fish. I'm not giving you fish. Please remember. అంటే మీకు చేపలు పట్టడం నేర్పిస్తే మీకు మీద ఆకలేసినప్పుడు చేపలు పట్టుకుంటారు. అందుకని నేను చేపలు ఇవ్వను. చాలామంది చేపలు ఇస్తూ పోతారు, ఆకలి వేయగానే చేపలు ఇస్తూ పోతే ఎంతకాలం చేపలు ఇస్తూ ఉంటాం మనం. అదే చేపలు ఎట్లా పట్టాలో మీకు నేర్పించగలిగితే మీకు ఆకలేసినప్పుడల్లా మీరు చేపలు పట్టుకొని తింటారు. అది చైనీస్ సామెత. ఎంత అద్భుతమైన సామెత అండి. కాబట్టి ఎక్కడైనా లర్న్ హౌ టు క్యాచ్ ద ఫిష్. డోంట్ వెయిట్ ఫర్ ద ఫిష్. డోంట్ ఎక్స్పెక్ట్ సంబడి టు గివ్ యూ ఫిష్. లర్న్ హౌ టు క్యాచ్ ద ఫిష్. కాబట్టి ఐఎమ్ టీచింగ్ యూ, ఐఎమ్ మేకింగ్ యూ లర్న్ హౌ టు క్యాచ్ ద ఫిష్. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ద ఫిష్. ప్లీజ్ రిమెంబర్. ఇవన్నీ కూడా అందుకని మనం చేపలు పట్టడం నేర్చుకోవాలి. ఎవరో చేపలు ఇస్తున్నారు కదా అని మనం తీసుకుని తినేస్తే ఏముంటుంది? తర్వాత కొంతకాలానికి వాళ్ళ దగ్గర చేపలు ఉండవు, మనకి ఇవ్వని సందర్భం ఏర్పడుతుంది. అప్పుడు ఎట్లా మన ఆకలి ఎట్లా తీరాలి? అందుకని చేపలు పట్టడం మనం నేర్చుకున్నాం అనుకో మన ఆకలి తీరుతుంది. ఆకలి వేసినప్పుడల్లా మనమే చేపలు పట్టుకుంటాం. వీ నీడ్ నాట్ డిపెండ్ అపాన్ అదర్స్. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ టుడే. కాబట్టి నేను చెప్పే ఈ ఎక్సర్సైజెస్, ఇంత స్ట్రెస్ చేసి నేను చెప్తున్న ఎక్సర్సైజెస్ అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ to make you learn how to catch the fish. I am not giving the fish. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లనే మీకు కెన్ బి అన్నప్పుడు అంత తేడా. కెన్ బి అంటే ఉండగలను. ఐ కెన్ బి ఇన్ ద మీటింగ్. ఐ కెన్ బి దేర్. కెన్ యూ బి దేర్ బై 1:30 అని ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వన్ ఇఫ్ దే ఆస్క్ యూ దాట్ ఏం చెప్తాను? ఎస్, ఐ కెన్ బి దేర్. ఐ కెన్ బి దేర్ బై 1:30 అని చెప్తాను. Can you be there? Can you be there by 1:30? Yes, I can be there by 1:30. I can't be there by 1:30. I can be there by 2 o'clock. 1:30కి నేను ఉండలేనేమో. I can't be there. I can be there by 2 o'clock. 2 o'clock అయితే ఉండగలను అని చెప్తున్నాం మళ్ళీ మనం. Can't you be there by 1:30? 1:30 వరకు నువ్వు అక్కడ ఉండలేవా? మళ్ళీ అదర్ పర్సన్ మే ఆస్క్ యూ ఏ క్వశ్చన్. Yes, I can't be there. I can't be there by 1:30. I can be there by 2 o'clock. 2 o'clock వరకు నేను అక్కడ ఉండగలను అని చెప్పినప్పుడు I can be there by 2 o'clock, but I can't be there by 1:30 అని చెప్తాం. ఇవన్నీ చూడండి. I can be there, can I be there, I can't be there, can't I be there. మన ఇట్లా 4 ఫార్మ్స్ మన స్టైల్లో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. I can be there, అక్కడ నేను ఉండగలను. Can I, ఇట్లా you should go on practicing exercises. So this is what I would like to drive home today, friends. ఇట్లా మీరు అంటే చూడండి, విల్ బీ, వుడ్ బీ, కెన్ బీ కూడా తెలుసుకున్నారు. ఈ కెన్ బీతో అన్ని సబ్జెక్ట్స్ తోటి మళ్ళీ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్. ఐతో, వీతో, యూతో, హీతో, షీతో, ఇట్తో, దేతో, ఒక నౌన్తో, మళ్ళీ 4 ఫార్మ్స్. యూ జస్ట్ నౌ యాజ్ హ్యావ్ గివెన్ యూ హింట్. ఐ కెన్ బీ దేర్. కెన్ ఐ బీ దేర్? ఐ కాంట్ బీ దేర్. కాంట్ ఐ బీ దేర్? వీ కెన్ బీ దేర్. కెన్ బీ బీ దేర్? వీ కాంట్ బీ దేర్. కాంట్ వీ బీ దేర్? యూ కెన్ బీ దేర్. కెన్ యూ బీ దేర్? యూ కాంట్ బీ దేర్. కాంట్ యూ బీ దేర్? At least you should go on practicing these exercises. So anyhow, friends, that's all for today. It's all ఈ 3 will be, would be, could be. Sorry, will be, would be, can be. వీటి తెలుగు అర్థాలు స్పష్టంగా మరొకసారి మననం చేసుకోండి. వీటిని ఫ్రేమ్ చేసుకొని అన్ని సబ్జెక్ట్స్ తోటి ఐ నుంచి ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఒక నౌన్తో ప్రాక్టీస్ చేయండి. 4 ఫార్మ్స్ ప్రాక్టీస్ చేయండి. యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ నౌ.
I hope you all understood well, you all enjoyed this class. ఏం లేదండి, ఇట్లా ఫాలో అవ్వండి. ఎన్నిసార్లు చెప్పినా నేను మళ్ళీ అదే చెప్తున్నాను మీకు. ప్లీజ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ ఫర్ యువర్ సేక్, ఫర్ యువర్ లర్నింగ్. యూ విల్ బికమ్ వండర్ఫుల్ స్పీకర్స్ వన్ డే, నో డౌట్ ఇన్ దాట్. నేను అట్లనే నేర్చుకొని ఇక్కడ దాకా వచ్చాను. కొంచెం నేర్చుకునేటప్పుడు ఇబ్బంది అనిపించినా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. డోంట్ గివ్ అప్, వదిలేయద్దు. మధ్యలో వదిలేస్తారు చాలామంది. వదిలేయద్దు, దయచేసి వదిలేయద్దు. మీ లక్ష్యము ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది పెట్టుకొని అట్లా యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ టైమ్. Definitely a day may come where you can become the wonderful speakers, splendid speakers, effective speakers. You can speak fluently even in English. So please practice. Like a friend ga cheptunanu meeku, please practice. Anyhow friends, thank you for your patience, for having your great patience up to this time. కాబట్టి నాకు తెలిసింది ఏదో మీకు చెప్తున్నాను. మరి డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ. ఐ లవ్ యూ. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకా మంచి డౌట్స్ ఏమైనా ఉన్నా నన్ను అడగొచ్చు, నో ప్రాబ్లం. ఐ విల్ బి ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్. వన్స్ అగైన్ ఐ లవ్ యూ ఆల్. మీ చిత్తూరు.